Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మన ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, యూజువల్గా మేము రెగ్యులర్గా మాకు ఎవరైతే పేషెంట్స్ వస్తుంటారో వాళ్ళల్లో మేము నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రోజుల్లో ఎవరు కూడాను క్యారెట్ పోషక విలువలు ఉన్న ఇది, బీట్రూట్, తర్వాత ఇలా వాటి యొక్క పేర్లతో కాకుండాను వాళ్ళు ప్రతి ఫుడ్ని వాళ్ళు ఎలా అంటే దీనిలో క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, దీనిలో ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి, దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి, ఆర్ విటమిన్స్ ఎన్ని ఉన్నాయి, కాల్షియం ఎంత ఉంది, ఇవి మాకే చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్. అంటే గూగుల్ నాలెడ్జ్. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ క్యారెట్లు, బీట్రూట్లు మీరు ఏదైతే ఇవే ఉంటాయి దీంట్లో కావాలంటే చూడండి అని ఒక చార్ట్ తీసుకొచ్చి ఏదైతే మాకు చూపిస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక సింపుల్ ఆలోచించండి అని చెప్పి ఒకటి నేను అడిగేది ఏంటంటే, మీరు అన్న ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్, అన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అన్ని గ్రామ్స్ ఆఫ్ కాల్షియం, ఇవన్నీ కూడాను ఒక కెమిస్ట్ ల్యాబొరేటరీలో వాళ్ళు చెప్పినది. సో ఇవన్నీ కనుక మీరు ఒక కుప్పలాగా మరి ల్యాబొరేటరీలో పెట్టినట్టయితే కనుక మరి ఒక క్యారెట్ రావాలి కదా, అక్కడి నుంచి రావట్లేదు కదా. ఇప్పుడు ఎన్నైతే మీరు ప్రోటీన్స్ని లేకుంటే కాల్షియం ఇది 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 అని చెప్పి దాన్ని ఒక ప్రిస్క్రైబ్డ్ ఇంతే ఉంది దీనిలో అన్నట్టుగా దానికి ఒక చార్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మరి అదే చార్ట్ తీసుకెళ్ళి మీరు ల్యాబ్లో పెట్టి మీరు అవన్నీ కెమికల్స్ మీకు ల్యాబ్లో అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడాను. సో అవన్నీ పెట్టినట్టయితే కనుక వెంటనే ఒక క్యారెటో బీట్రూటో ఇది ల్యాబ్లో తయారవ్వాలి కదా, అవ్వట్లేదు. అంటే దీని మీనింగ్ ఏమిటి? మీరు అనుకున్న దానికన్నా ఇంకా ఎన్నో రెట్లు దానిలో ఎంతో మ్యాటర్ ఉంది. అది మీ అనే కాదు, మన అందరి మేధస్సుకి అందనిది ఏదో ఉంది దానిలో. అదే దాన్ని క్యారెట్ అన్నారు, దాన్నే బీట్రూట్ అన్నారు, దాన్నే అలా డిఫరెంట్ ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో వాటిల్ని ప్రోటీన్ అని లేదంటే కనుక కార్బ్స్ అని అలా చూడకండి దాన్ని. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతైతే బయోకెమిస్ట్రీలో కనుక్కున్నారో ఇట్ ఈజ్ ఓన్లీ 1%. ఇంకా కనుక్కోవాల్సింది 99% ఉంది. కాదు అంతా మేము కనుక్కున్నాము అని ఏ కెమిస్ట్రో అనలేరు, అసలు అనే అధికారమే లేదు ఎవరికి కూడాను. ఓకే, సో నాలెడ్జ్ అన్నది అది ఒక పెద్ద అపారమైన దానికి అంతులేనిది. అది దాన్ని ఇంకా డిస్కవరీస్ అలా నడుస్తూనే ఉంటాయి నేచర్లో. అయితే వీటిని ఏదైతే యునానీ మెడిసిన్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే ఇలా ఇవన్నీ పోషక విలువలు అందులో ఉన్నాయి ఓకే, కానీ బాడీలో ఏ ఆర్గన్కి బాడీలో ఎటువంటి ఫుడ్ అందితే కనుక అది హెల్తీగా ఉంటుంది అన్నది మనకి యునానీ మెడిసిన్లో కొన్ని ఏమంటారు 100,000 సంవత్సరాలుగా వాటిని కనుక్కోబడి దానిపైన ఒక వర్కౌట్ చేసి స్టడీ చేసి అందరికీ చెప్పడం జరిగిందనమాట. సో అంతేగాని ఇప్పుడు యునానీ మెడిసిన్లో ఇంకా చెప్పాలి అంటే కనుక డయాబెటిక్ పేషెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు ఈ సొరకాయ, గుమ్మడికాయ కనుక డైలీ జ్యూస్ తాగితే కనుక వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ అన్నది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎవరైతే చెప్పారో కొన్ని 100,000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఇప్పుడు అది ప్రజెంట్ ట్రెండ్లో అది ఇది తాగండి ఇది చెయ్యండి అని ఇప్పుడు ప్రజెంట్ డైటరీ దీంట్లో ఆ రీసెర్చ్ నుంచే తీసుకొని ఫర్దర్గా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడాను. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సొరకాయ అంటే కనుక అఫ్కోర్స్ దానిపైన రీసెర్చ్ జరగాలి, ఇంకా బయోకెమిస్ట్రీ వాళ్ళు ఇంకా దానిపైన రీసెర్చ్ చేసి ఏవైతే యునానీ మెడిసిన్లో చెప్పబడ్డాయో వాటి మీద ఇంకా విస్తృతమైన స్టడీ చేస్తే చాలా మంచిది. వెరీ గుడ్, ఎవ్రీవన్ మస్ట్ ఎంకరేజ్, అందరూ కూడాను దాన్ని ప్రోత్సహించాలి. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో దాన్ని కనుక మీరు ఇలా క్యాల్కులేటెడ్గా తినాలి అని ట్రై చేస్తే కనుక అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే కనుక యునానీ మెడిసిన్లో వెరీ క్లియర్లీ చెప్పబడ్డది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మామిడి పండే తీసుకోండి. మామిడి పండు తెలంగాణలో మామిడి పండు వేరుగా ఉంటుంది, మహారాష్ట్రలో మామిడి పండు వేరుగా ఉంటుంది, రాజస్థాన్లో మామిడి పండు వేరుగా ఉంటుంది,
అదే మీరు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అటు వెళ్ళారంటే అసలు కంప్లీట్లీ అసలు అక్కడ ఏమంటారు ఇదే మారిపోతూ ఉంటుంది. అండ్ అలాగే కింద తమిళనాడుకి వచ్చారంటే ఇక్కడ మామిడి పండు వేరుగా ఉంటుంది. మరి అంతా మామిడి పండే కదా, అదే భూమి, అదే మీరు అనుకున్న ప్రకారం భూమి అంతా ఒకటే కదా అన్నట్టు కాదు. సాయిల్ మారిపోతుంటుంది, అట్మాస్ఫియర్ మారిపోతుంటుంది, క్లైమేట్ మారిపోతుంటుంది, దాన్ని బట్టి దాని యొక్క పోషక విలువలు కూడా మారిపోతుంటాయి. సో మీరు క్యారెట్లో ఇది ఉంది అని అంటే ఆ క్యారెట్లో అది ఉండొచ్చు, ఇంకో క్యారెట్లో మారిపోతుంది. సో డోంట్ క్యాల్కులేట్ లైక్ దట్. అది అసలు పద్ధతే కాదు తినడానికి. మీరు స్టడీ పర్పస్లో, బయోకెమిస్ట్రీ వాళ్ళు స్టడీ పర్పస్లో నడుస్తుంది అది. కానీ ఆ బయోకెమిస్ట్రీ స్టడీని తీసుకొచ్చి మీ ప్లేట్లో దాన్ని మీరు దాన్ని అనుగుణంగా మీరు ఫుడ్ తీసుకోవాలి అని అంటే కనుక ఆరోగ్యం అలా రాదు. ఆరోగ్యం రావాలి అంటే కనుక దాని మీ బాడీకి తెలుసు ఎంత తీసుకోవాలి ఏమిటి అన్నది, దాని ప్రకారమే అది మీరు తాగే జ్యూస్ని తీసుకుంటుంది అనమాట అది. సో అన్ని రకాల వెజిటబుల్స్ బ్యాలెన్స్డ్ డైట్లో తీసుకోవడం అలవాటు చేసుకోండి. అంతేగాని డాక్టర్స్తో ఆర్గ్యూ చేసినందువల్లనో లేదంటే కనుక బయోటెక్నాలజీని తీసుకొచ్చి మీ ప్లేట్లో పెట్టాలని ట్రై చేస్తానో లేకుంటే బయోకెమిస్ట్రీని క్యాల్కులేషన్స్ ప్రకారం తినాలని ట్రై చేస్తానో అది అంత సమంజసం కాదండి. అందుకని మీరందరూ కూడాను చక్కగా ఆలోచించండి. ఆలోచించి నేను చెప్పిన విధంగా దాన్ని ఫుడ్ ఏదైతే ఉందో ఒక డైట్ యునానీ ఫిజిషియన్స్ చెప్పిన పరంగానే డైట్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.